ఏముండా ప్రభు, ఆ మానవుణ్ణి తీసుకురమ్మని పంపిస్తే భూలోక ప్రజలతో ఏంటి ఆ ఏకైకలు పగపగలు? ఆ యమలోకంలో ఏముంది ప్రభు, ఎంతసేపు నూనెలో వేయించడాలు కొరడాలతో కొట్టడం తప్ప. అక్కడ అనుకో మనస్ఫూర్తిగా మాట్లాడుకుని నాదురే లేడు. ఇక్కడ ఫ్రెండ్ యాప్ అని యాప్ ఉంది, ఇందులో ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయొచ్చు. చిత్రగుప్త, ఫ్రెండ్ యాప్ అనగానేమి? ప్రభు, ఫ్రెండ్ యాప్ అనగా మనం ఈ భూలోకంలో కొత్త కొత్త పరిచయాలను చేసుకోవచ్చు ప్రభు. అంతేకాక వీడియో కాల్స్, ఆడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు ప్రభు. అటులనా? ఆ, అదిగో ఆ అమ్మాయిని చూడండి, ఫ్రెండ్ యాప్ వాడుతూ ఎంత సంతోషంగా ఉందో. ఏయ్! యముడొచ్చినట్టున్నాడు ప్రభు. ఏంటి బాలా, ఎముడు పిలిచినా పలుకుటలేదు? ఏముంది ఆ ఫోన్ లో? యమలోకంలో బోర్ కొడుతుందని ఫ్రెండ్ యాప్ లో ఫ్రెండ్షిప్ తో పాటు అమ్మాయిలకి బోనస్ గా గిఫ్ట్స్ కూడా దొరుకుతున్నాయి. వాటిని డబ్బుగా కూడా మార్చుకోవచ్చు. చిత్రగుప్త, ఈ ఫ్రెండ్ యాప్ ఎచ్చట దొరుకును? ప్లే స్టోర్ లో దొరుకును ప్రభు. భటులరా, తక్షణమే యమలోకముకు రమ్ము. ఈ ఇంటర్నెట్ ఏదో అక్కడ పెట్టిస్తాను. ఫ్రెండ్ యాప్ వాడి వీడియో కాళ్ళు, ఆడియో కాళ్ళు అక్కడే చేసుకోవచ్చు కదా. ఏమంటావు చిత్రగుప్త? మీ ఆజ్ఞ ప్రభు. అన్నా అనేటోడివి ఇప్పుడు పేరు పెట్టి పిలుస్తున్నావు, పైసలు ఇచ్చావు, ఏదో మారింది నాగమని. కిషోర్ అన్న చెప్పాడు కదా మనకు అవసరమైనప్పుడు వాడుకోమని. ఆయన చెప్పాడని చెప్పి కేకులు బట్టలు తీసుకుంటావా? మీ డౌట్ నిజమే అనిపిస్తుంది సార్. ఎందుకో ఆ నాగమణి గారి దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటా. ఎవరు నువ్వు? మా నేను మామ రాముని. ఎవరు? అదే మామ, కిషోర్ అన్న వాళ్ళ డ్రైవర్ని. నల్ల బ్యాగ్ ఎక్కడ పెట్టాడు? నల్ల బ్యాగ్ అంటే డబ్బుండే బ్యాగా? ఏది ఏది అది గుర్తు తెచ్చుకో. ఈ రాముగాడు ఇంట్లో ఏం చేస్తున్నాడు? రాము, రాము, ఎక్కడికి వెళ్ళాడు వీడు? రాముని గడు వచ్చేసినట్టున్నాడు. ఇప్పుడే రావాలా వీడు? నీ కొడుకేంది అప్పుడు వచ్చేసిండు. నడు నడు పదా, కూసో కూసో కూసో. నువ్వు అన్నా, నువ్వు ఎప్పుడు వచ్చావు? హ్యాపీ బర్త్డే నాగమణి. థ్యాంక్స్ అన్నా. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగిందన్నా. అయినా నువ్వేంటన్నా ఎలా వచ్చావు? అదే నీ బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే చెప్దామని వచ్చా. అవునా? నా బర్త్డే అని నీకెలా తెలుసన్నా? మీ నాన్న చెప్పాడు. ఓహ్, మా నాన్న చెప్పాడా? బర్త్డే రోజు ఎక్కువ ఆలోచించక నాగమణి. మళ్ళీ కలుద్దాం, బాయ్. మా నాన్న ఎలా చెప్పాడు? నా బర్త్డే బాగా గుర్తుందా అన్న నీకు? ఏంటి నీ బర్త్డేనా? ముందే చెప్పుంటే అందరం కలిసి గుడికెళ్ళి వచ్చి ఉంటాం కదా. దీర్ఘాయుష్మాన్ భవ. ఏమండి కొంచెం తొందరగా రండి. రండి. ఏమైందే? బ్యాగ్ చూడండి. చూసా, ఏమైంది? మనం గుడికి వెళ్ళినప్పుడు బ్యాగ్ ఆ పొజిషన్ లో లేదండి, లోపలికే పెట్టెళ్ళాం కదా. ముందుకెలా వచ్చింది? ఎలా వచ్చిందంటావు? బ్యాగ్ ని ఎవరో తీసి హడావిడిగా పైన పెట్టేసి వెళ్ళిపోయినట్టున్నారు. అంటే ఆ రాము బ్యాగ్ ని తీసి మళ్ళీ పైన పెట్టేశారు. నానా, నానా చెప్పురా. నిన్నొకటి అడుగుతా, బాగా ఆలోచించి సమాధానం చెప్పు. అంత కష్టపడక్కర్లేదురా, నాకేమన్నా మతి మరిపా? ఇందాక రాము వచ్చాడు కదా. రాము ఎవర్రా? సీత భర్త. ఓ, రాములు వారా? జై శ్రీరామ్. అబ్బా, ఆ రాములు వారు కాదు నాన్న. ఇందాక ఒక తను వచ్చి నీతో మాట్లాడాడు కదా. మన ఇంటికా? ఎవరు వచ్చారా? మన ఇంటికి ఎవరైనా వచ్చి ఆ డబ్బు బ్యాగ్ గురించి అడిగారా? ఏంటి, మన ఇంట్లో డబ్బుందా? సరే నాన్న. ఏమైందిరా? ఏం కాలేదు కానీ తిందాం పదా. ఏంటేడు? శివమణి, బండి తాళాలు తీసుకురా. ఇదిగోండి.
నాకెందుకో డౌట్గా ఉందండి. మన లేని టైం చూసి ఆ రాము బ్యాగ్ కొట్టేద్దాం అనుకుంటున్నాడేమో. కిషోర్ నాకు చెప్పమంటావా? ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. ఏంటి? మీకు కిషోర్ అన్న అంటే చాలా ఇష్టమని నాకు కూడా తెలుసు. కానీ నాకెందుకో ఆయనే రాముని బ్యాగ్ తెచ్చామని పంపించారేమో అనిపిస్తుంది. ఆయనే డబ్బులు ఇచ్చి ఆయన ఎందుకు తెచ్చామంటాడు? నువ్వు డబ్బులు కొట్టేసావని నీ మీద కేసు పెడితే అంత పగ ఆయనకి ఎందుకు ఉంటుంది? ఏమో. అలాంటిది ఏం అయిందిదే, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. నాన్న నీకు మీదట మనం ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. నువ్వైనా నేనైనా ఉండాలి, సరేనా? ఉంటా. నేను ఎలాగో సెలూన్ తీయకుండా ఉండడు. ఇంట్లో ఉండేది నేనే కదా. ఇక్కడే కూర్చున్నాడా? ఎరా ఎక్కడికి వెళ్ళావు? చిన్న పని అంటే బయటికి వెళ్ళా అన్న. ఏం పని? ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళా. ఏ ఫ్రెండ్? అన్నీ ఒకటేసారి అడుగుతాడు ఈడ అనుమాన పక్షి. నా కూడా ఉంటారు కదా పొరంబోక్ ఫ్రెండ్స్. అబద్ధం ఎందుకు చెప్తున్నావురా? అబద్ధమా? నువ్వు నాగమన్ ఇంటికి ఎందుకు వెళ్ళావు? నిజం చెప్పరా, ఆ డబ్బు కొట్టడానికి వెళ్ళావు కదా నువ్వు? ఏందన్నా అంత మాట అన్నావు? మరి నాకు చెప్పకుండా నాకు తెలియకుండా నువ్వు నాగమన్ ఇంటికి ఎందుకు వెళ్ళావు? చెప్పి కవర్ చేయాలి. అన్నా ఈరోజు నాగమణి బర్త్డేనా, విష్ చేద్దామని వెళ్ళా. నాగమని బర్త్డేనా? అవునన్నా. నాగమణి వాళ్ళ వైఫ్ గుడికి వెళ్తే ఇంట్లో వాళ్ళ నాన్న కూడా ఉంటే తప్పిపోతాడని చెప్పి తోడుండడానికి వెళ్ళా. ఓ, అయినా ఇంత అనుమానం ఉంటే ఎలా అన్నా? వీళ్ళు అయితే నా వల్ల కాదు, మా ఊరికి నేను వెళ్ళిపోతా. రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఉండాల్సిన మొదటి లక్షణం అందరినీ అనుమానించటం. సరే, ముందు బండిది, అర్జెంట్గా బయటికి వెళ్ళాలి. సరే అన్నా. అన్నా ఇంతకు నాకు డౌటు. నీ లొకేషన్ నిన్ను ఎప్పుడు ట్రాక్ చేస్తూనే ఉంటా. జరైతే దొరికిపోతుండే. జస్ట్ మిస్. మైకులకి ఇట్లా ఏం పెట్టలేడు కదా నాకు. రేయ్, ఎప్పుడొచ్చావురా? అన్నా ఇప్పుడే వచ్చానన్నా. సరతి అన్నా దేవుడా ఈరోజు అంతా బాగా జరగాలి. ఏంటిడు వచ్చినప్పటి నుంచి అదోలో ఉన్నాడు? నాకు హ్యాపీ బర్త్డే కూడా చెప్పలేదు. రండి అన్న, రండి. ఏంది నాగమణి లేటుగా తీసినావు షాపు? ఈరోజు నా బర్త్డే అన్న. అవునా? హ్యాపీ బర్త్డే నాగమణి. థ్యాంక్స్ అన్న. ఏం చేద్దాం అన్నా? చిన్నగా ట్రిమ్ చేయి. ఓకే. ఏ రఘు, బాగా బిజీగా ఉన్నట్టున్నావు? అలాంటిది ఏం లేదన్నా. ఏరా, ఏమైనా ప్రాబ్లమా? లేదన్నా. ఏమైనా డబ్బు అవసరం ఉంటే చెప్పురా, ఇస్తాను. లేదన్నా. రేయ్, ఎవరికైనా కంటిన్యూగా కాల్స్ వస్తున్నాయంటే ఒకటి ఇంట్లో వాళ్ళైనా ఉండాలి, లేదా అప్పులైనా ఉండాలి. ఇలా కట్ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా అప్పులలో ఉంటారు. చెప్పు, ఎంత కావాలి? అంటే ఒక 10,000 కావాలన్నా. 10,000 కదా, సాయంత్రం తెప్పిస్తాలే, తీసుకో. నువ్వేం టెన్షన్ పడద్దు, నేను చూసుకుంటా. సరే అన్నా. లేచి పని చూడు. శివమణి, చెప్పండి. ఆ బ్యాగ్లోంచి 10,000 తీసుకొని సలూన్కి రా. దేనికండి? అంటే షాప్లో ఒక కుర్రోడికి అప్పు ఉందంట. ఆ అప్పులో తెగ ఫోన్ చేస్తున్నారు. ఎందుకు? అతనెవరు? మన సలూన్లో కొత్తగా చేరాడే. ఏంటి దాంట్లో మీరు సరిగ్గా నించుని పనిచేయడానికే స్థలం ఉండదు, ఇంకా మీకు అసిస్టెంట్ ఒకటా? అయినా ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? ఆ ₹1,00,00,000 టెన్షన్లో అంతా మర్చిపోయానే.
నువ్వైతే ఆ డబ్బులు తీసుకొని సాయంత్రం కల్లారా. సరే. లాటరీ ఏమైనా తగిలిందా నామని డబ్బులు చాక్లెట్లు పంచినట్టు పని చేస్తున్నాం. నీకు వేయాల్సిన డబ్బులు ఇచ్చినా కదా. ఇంకా ఒకటి బాకీ ఉంది. ఇంకా బాకీ ఉందా? ఏం బాకీ ఉంది? డబ్బు కాదు, పార్టీ. పార్టీయా? పార్టీ గిట్టి ఏం లేదు, వెళ్ళు. ఇదేమన్నా బాగుందా నామని? నా బర్త్డేకి పార్టీ ఇచ్చానా లేదు నీకు? ఇచ్చావు. మరి నీ బర్త్డే కూడా పార్టీ ఇవ్వాలి కదా. సర్లే చేసుకుందాం. ఎలాగో అయితే ఫుల్ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఫుల్ గ్రాండ్గా చేసుకుందాం నామని. ఏంటి చూద్దాంలే. సరే. ఏంట్రీ తిక్కలోడ. ఈయనెక్కడో చూసినట్టుందే. ఎవరబ్బా? చిరంజీవి కదూ, మర్చిపోయా. ఈయనెక్కడో చూసినట్టుందే. మామా వచ్చేసా. ఎవడీడు? ఎలా ఉన్నావు మామా? ఒక అద్భుతమైన కథ తయారు చేశాను, నువ్వు విని ఎలా ఉందో చెప్పు. నువ్వు ఎవరు? నన్ను ఇదేంటిది? అక్క అక్కో. తమ్ముడు ఎప్పుడొచ్చావురా? నేను ఇందాకే వచ్చాను కానీ మామయ్య ఏంది నన్ను మర్చిపోయాడు. అయినా ఆ పేపర్ ఏంది? నేనేం మర్చిపోలేదు, నాకంతా గుర్తుంటుంది. నువ్వు శివమని తమ్ముడు కదా? అబ్బా, నా పేరు చెప్పైతే. నీ పేరు చిరంజీవి కదా? సర్లే, అదంతా వదిలే గాని టీ కావాలా కాఫీ కావాలా? బావ కావాలి, బర్త్డే కదా, విష్ చేద్దామని వచ్చా. సెలూన్కి వెళ్ళాడ్రా. ఓ షేట్, మిస్ అయిపోయాడు. గిఫ్ట్ ఏదైనా తీసుకుందామని మరి వచ్చా. రేయ్, ఆయన బర్త్డేకి నువ్వు గిఫ్ట్ ఇవ్వాలి గాని నీకైనా ఇవ్వడం ఏంట్రా? నీకు తెలియదు అక్క, బావదే నాది బాండింగ్. సెలూన్కి వెళ్ళి కలుస్తా నేను. రేయ్, డబ్బులు కావాలా? నవ్వుతావేంట్రా సిగ్గు లేకుండా? ఎన్నిసార్లు చెప్పా సినిమాలు గినిమాలు వద్దు, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోమని, విన్నావా? పబ్బా, నేను అందుకే నీకేం చెప్పండి. నేను పోయి బావనే కలుస్తాపు. రేయ్, ఎంత కావాలి? 30,000. 30,000 ఎందుకురా? అంటే ఒకటి దగ్గర అప్పు చేశాను, వాడికి నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తానని చెప్పాను. అయినా సరే వాడు ఎందుకన్నా ఫోన్ చేసి సాగు కొడుతున్నాడు. ఎందుకులే అని బ్లాక్ చేసేసాను. వాడు ఏకంగా నేను ఇంటికి వెళ్ళి రోడ్డే బ్లాక్ చేశాడు. గంటలోపు డబ్బులు ఇవ్వకపోతే అవన్నీ చెప్తే బాగోదక్క, ప్లీజ్. ఎప్పుడు చూడు ఇంటి మీదకి ఏదో పెంట తీసుకొస్తూనే ఉంటావు. మనమేంటి, మన పరిస్థితి ఏంటి అని ఆలోచించాలిగా. మరి ఇంక నేను ఎవరిని అడగాలి డబ్బులు? చిన్నప్పుడు అమ్మ చచ్చిపోయింది, అన్నీ చూసుకోవాల్సిన నానేమో నీకు పెళ్లి చేసి చచ్చిపోయాడు. నాకు ఏదైనా అవసరం అయితే ఎవరిని అడగాలి చెప్పు? సరే కూర్చో, వస్తాను. సరే, ఇప్పుడు టీ కాఫీలు ఏమొద్దు. టీ కాఫీలు అంట. మామా, నువ్వు అసలు నన్ను ఎట్ట మర్చిపోయా? నేను హట్ అయ్యాను. నేనేం మర్చిపోలేదు. నీ పేరు వెంకటేష్ కదా? రేయ్, సాయంత్రం కల్లా డబ్బు ఇస్తా అని చెప్పాను కదా. థ్యాంక్స్ అన్న. మరి ఎందుకురా నాకు హ్యాపీ బర్త్డే చెప్పలేదు నువ్వు? అయ్యో సారీ అన్న, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ రా. సాయంత్రం మన సలూన్కి వచ్చారా, పార్టీ ఇస్తున్నా. తాగుతావు కదా నువ్వు? తాగుతానన్నా. బాగా తాగేసి బాధలన్నీ మర్చిపోరా. అన్నా, నిన్న ఒకటి అడగచ్చా? అడుగురా. నా ఫ్రెండ్ ఒకడు ఒక అతని దగ్గర పనిలో చేరాడన్నా. అతను నా ఫ్రెండ్ అని బాగా నమ్మాడు. కానీ ఇక్కడ అతను తెలియని విషయం ఏంటంటే నా ఫ్రెండ్ అతన్ని మోసం చేయడానికి వెళ్ళాడు. ఎందుకు మోసం చేయాలనుకుంటున్నాడు? వాడు మీ ఫ్రెండ్కి ఏమైనా అన్యాయం చేశాడా? అసలు నా ఫ్రెండ్కి అతనికి సంబంధమే లేదన్నా. మరి ఎందుకు మోసం చేయాలనుకుంటున్నాడు? నా ఫ్రెండ్కి వేరే ఒక అతను డబ్బులు ఇచ్చి అతని దగ్గర పంపించాడన్నా. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది కానీ అర్థమైంది. నా ఫ్రెండ్కి ఆ పెద్ద మనిషి చాలా సాయం చేశాడన్నా. నా ఫ్రెండ్ ఏమో అతను మోసం చేయాలనుకోవట్లేదు. ఇప్పుడు ఎవడైతే మోసం చేయమని పంపాడో వాడు మీ ఫ్రెండ్ని టార్చర్ చేస్తున్నాడు కదా? అవునన్నా. అసలు ఇప్పుడు మా ఫ్రెండ్ ఏం చేయాలన్నా? ఆలోచించాల్సిన విషయమే. పుర ప్రజలకు శివగాడి స్వాగతం. అదిగో కస్టమర్ వచ్చాడ్రా. రండి సార్, రండి. ఒకటి, 2
అయిపోతే ఏమైందక్క? అక్క ఏంటమ్మా ఈ డబ్బంతా ఎక్కడిది? మాట్లాడక్క. తమ్ముడు ఈ విషయం బయట ఎక్కడ తెలియకూడదురా. ఏంటక్క? అది మీ 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 బావా ఆ, ఒకరికి బినామీరా. బినామీయా? చూసారు కదండి, అది వాళ్ళ ఎపిసోడ్. ఈ బినామీ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ సిరీస్ గనక నచ్చితే అందరూ ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. ఇప్పుడు కలుతారండి. కొత్త బట్టలు ఎందుకే? మీరు ఊరుకోండి, మీకేం తెలీదు. సంవత్సరం నుంచి మీరు బట్టలే కొనుక్కోలేదు. లాస్ట్ పుట్టినరోజు కూడా మీరు తీసుకోలేదు కదా. అయినా మనకున్న బడ్జెట్కి కొత్త బట్టలు ఎలా కొంటామే? అయినా నువ్వు కూడా ఈ బట్టలు ఎలా కొన్నావు? కొంప తీసి బ్యాగులోంచి తీసావా? మ్మ్. వసే, అదేమన్నా మన సేవింగ్ చేసుకున్న డబ్బులా? అస్తమానం తీస్తూనే ఉన్నావు.